మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. మన పితరులందరూ కూడా సామాన్యమైన జీవితం జీవించే వ్యక్తులే అయినప్పటికీ ఈ గొప్ప వాగ్దానాలు ద్వారా దేవుడు వారిని దర్శించినప్పుడు, ఈ వాగ్దానాలను దేవుని మూలముగా వారు స్వతంత్రించుకున్నప్పుడు వారు గొప్పవారయ్యారు. అలాగే మనల్ని కూడా దేవుడు గొప్పవారిని చేయాలన్నది దేవుని యొక్క అనాది ప్రణాళిక. మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయనను నమ్మిన వారి జీవితాల్లో చేయి విడిచిపెట్టే దేవుడు, అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే సిగ్గుకు, అవమానానికి అప్పజెప్పే దేవుడు కాదు. ఆయనను నమ్మిన వారి జీవితాల్లో వారి సంతానము కానీ, వారి పిల్లలు కానీ ఒక ప్రత్యేకమైన స్థానములో దేవుని మూలముగా, దేవుని వాగ్దానాల మూలముగా ఆశీర్వదింపబడిన అనుభవాలలోనే వారిని స్థాపించే దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానం ఏంటంటే, ఇర్మియా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తున్నట్లయితే, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఎవరండి మన జీవితాలకు భరోసా ఇస్తారు? అనునిత్యము మన పోరాటాల్లో మనల్ని కాపాడేది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? మన ప్రయత్నాల, మన అంచనాల, మనతో కలిసి ఉంటున్న మన ప్రాణ స్నేహితుల? ఎవరు మనకు భరోసా ఇవ్వగలిగేది? మనల్ని అనునిత్యము ఎదురయ్యే పోరాటాలు కాపాడేది దేవుడు మాత్రమే. ఇక్కడ దేవుడు తన్ను తానుగా మీకు ప్రత్యక్షపరుచుకుంటున్నారు ఈ వాగ్దానంలో. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఎవరు భద్రంగా కాపాడేది? ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన రక్షించుటకు సంసిద్ధుడైనటువంటి దేవుడు. రక్షిస్తాడు ఆయన. ప్రస్తుతం నీవున్న ఒకవేళ చీకటి కోణంలో నీవు ఉన్నావేమో, కానీ దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కిరణములుగా నీవు మార్చబడతావు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీవు ఉంటున్న క్రిటికల్ పొజిషన్ నుండి, భయంకరమైన పరిస్థితి నుండి ఆయన నిన్ను రక్షించి నీపై భద్రతను చూపేటటువంటి దేవుడు. వేటిలో నుండి ఆయన మనల్ని కాపాడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ లోకములో సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని మన మీద పడి మన జీవితాలని కొలాప్స్ చేయాలని, పాడు చేయాలని నిత్యము వాడు పోరాడే సాతానుగాడు నిత్యం పోరాడతాడు. ఎన్నో కపటోపాయములు కలిగిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాలని అనునిత్యం గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. మనలో సమాధానాన్ని దొంగిలించాలనుకుంటాడు. మనలో విలువైనవి ఏవైనా ఉంటే అవి తీసేయాలని, ఎత్తుకెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఆశీర్వాదానికి విరుద్ధముగా అన్నీ మన ద్వారా తప్పుడు కార్యాలన్నీ వాడు చేయిస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నీ పర్సనల్ బ్యాడ్ థింగ్స్ నుండి, నీ వ్యక్తిగతమైన కొన్ని చెడు నీలో ఉన్నప్పుడు వాటి నుండి దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అనునిత్య పోరాటాల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇంకా నీలోని ఆత్మను నిత్య నరకాగ్ని పాలు చేయాలని, నిత్య అగ్నిగుండానికి నడిపించాలని వాడు కంకణం కట్టుకున్నాడు, పని చేస్తున్నాడు. వాటి నుండి నీ ఆత్మను దేవుడు కాపాడటానికి తానే ఆయన దేవుడుగా ఉండి మనలను కాపాడగోరుతూ ఉన్నాడు. ఒక పాపి పాపమనే నదిలో పడి కొట్టుకొని పోతూ ఆర్తనాదాలు పెడుతూ కాపాడండి కాపాడండి అని రక్షిస్తూ ఉన్నప్పుడు, అటువంటి వ్యక్తులను సహా వారి పాపములను పోగొట్టి వారిని పశ్చాత్తాపములు చేసి తన సన్నిధిలోకి పిలుచుకొని ఇలాంటి వాక్యముతో మిళితమైన వాగ్దానాలను వారికి వినబడ చేసి వారిని రక్షించేది ఒకరే. రక్షక నామధేయుడు అని ఆయనకు పేరు.
ఆయన రక్షించుటకు సంసిద్ధుడు, సమర్థుడు. కనుక నీవు ఆయన వాగ్దానాలను ఆయన నమ్ము. ఆయన ఇస్తున్న వాగ్దానాలను నమ్ము. నీ జీవితం మారుతుంది. నీ చీకటి కోణం ఆశీర్వాదపు కిరణం వలె ప్రకాశిస్తుంది. నువ్వు తేజరిల్లుతావు. నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీతో ఉన్న వారికి ఒకవేళ ఇప్పుడు నువ్వు అవమానాస్పదముగా, అసహ్యముగా ఉండవచ్చును. కానీ దేవుని వాగ్దానాలని నమ్ము. దేవుడు నిన్ను ప్రయోజకులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, ఉన్నత ఆత్మీయత విలువలు కలిగిన అర్థవంతమైన జీవితముగా నీ జీవితాన్ని ఆయన మార్చునుగాక. దేనికి భయపడద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి, పాపములో నుండి, భయానకమైన బానిసత్వం నుండి వారు విడుదల పొందినప్పుడు, దేవుడు చూపించే ప్రాంతానికి వారు వెళ్తూ ఉన్నప్పుడు వెనకేమో ఫరో యొక్క రథాలు, ముందేమో ఎర్ర సముద్రం. భయానకమైనటువంటి ఏమీ తోచని పరిస్థితి. ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని చూస్తున్నప్పుడు పర్వతాలు, ఎత్తైన కొండలు, వెళ్ళడానికి లేదు, మార్గమే లేదు అక్కడ. అటువంటి సందిగ్ధ అవస్థలో ఏమీ ఎటు తోచని భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు వారి కొరకు ఒక అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా రెండుగా చీల్చి అందులో మార్గాన్ని సిద్ధపరిచి అందులో నడిపించాడు. కనుక నా పాపానికి, నా జీవితానికి ఎవరు బాగు చేయలేరండి, ఇక ఏ మార్గము లేదండి, ఎటు తోచని పరిస్థితుల్లో ఈ పాపములోనే నేను కొట్టుకొని పోతున్నాను అని అనొద్దు. పశ్చాత్తాపడు. ఈ వాగ్దానాన్ని విను. దేవుని తట్టు తిరుగు. దేవుడు నీ కొరకు రక్షకుడుగా ఈ భూమి మీదికి దిగి ఉన్నాడు. పాపుని రక్షించుటకు రక్షక నామధేయుడుగా ఆయన నీ కొరకే దిగి ఉన్నాడు. ప్రభా, నాకు ఆజ్ఞలనివ్వు, నేను ఆ ప్రకారంగా బ్రతుకుతా, నీతిగా, పవిత్రంగా నిన్ను నమ్ముకుంటాను, నేను బ్రతుకుతా నీ కొరకని ఒక్క మాట నీ నోటి నుండి మోకరించి ఒక చిన్న ప్రార్థన చేయి. లేకపోతే దేవా, నువ్వు దేవుడు వంట కదా, ఇదిగో నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నాకు కనబడు, నన్ను దర్శించు అని మోకరించి ఒక 2 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకో. దేవుని కార్యమును నీవు చూడబోతున్నావు. నీ జీవితంలో అనేకులు నీ జీవితంలో నుండి చూడబోతున్నారు. నిన్ను చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో ఆశీర్వదింపబడును గాక. గాడ్ బ్లెస్ యూ.